Hi everyone, I am Ashanna, Director of Sadhana Study Circle from Peddapelli. Now I would like to tell you about POLYSET 2026 notification. State Board of Technical Education and Training, Telangana. ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 2/2/2026న ప్రారంభమైంది. లేట్ ఫీ లేకుండా రిజిస్ట్రేషన్ చివరి తేదీ 20/4/2026. ₹100 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చివరి తేదీ 21/4/2026. ఫీ పేమెంట్ తత్కాల్ ఫీ ₹300తో అప్లికేషన్ వివరాలు పూర్తి చేయడానికి చివరి తేదీ 22/4/2026. పాలిసెట్ 2026 పరీక్ష తేదీ 13/5/2026 బుధవారం నిర్వహించబడును. ఫలితాలు ప్రకటన తేదీ అంచనా పరీక్ష తర్వాత 12 రోజులకు. వివరాలు చూద్దాం. పాలిసెట్ అంటే ఏంటి? పాలిసెట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది. పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్సులలో ప్రవేశాలు కేటాయిస్తారు. ఏ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అందించే డిప్లొమా లెవెల్ ప్రోగ్రాంలు గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ మరియు ప్రైవేటు అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో. బి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు, యూనివర్సిటీ మరియు అనుబంధ పాలిటెక్నిక్లు. సి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు, యూనివర్సిటీ మరియు అనుబంధ పాలిటెక్నిక్స్. డి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అందించే డిప్లొమా కోర్సులు. పాలిసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు 2 ర్యాంకులు కేటాయిస్తారు. ఒకటి ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి, ఇంకొకటి నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అంటే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీకి సంబంధించి. పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం వేరే అప్లికేషను అవసరం లేదు. పాలిసెట్ అప్లికేషన్నే ప్రవేశం కోసం పరిగణిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్య ఒక బంగారు బాట. నేరుగా బీఈ లేక బీటెక్ ఇంజనీరింగ్ 2వ సంవత్సర ప్రవేశము మరియు త్వరిత ఉపాధికి. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ, పరీక్ష రుసుము కొరకు సంప్రదించవలసిన చిరునామా ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ను. విద్యా అర్హతలు. మరి ఈ పాలిటెక్నిక్ అప్లై చేయడానికి, పాలిటెక్నిక్లో చేరడానికి విద్యా అర్హతలు ఏంటివి? 10వ తరగతి లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణత, అంటే ఇంటరు డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉన్నత విద్యావకాశాలు. ఎలాంటి ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి? ఈ సెట్ ద్వారా యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నేరుగా 2వ సంవత్సర ప్రవేశం చేసుకోవచ్చు. ఈమ్సెట్ ద్వారా యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నేరుగా ప్రవేశము పొందవచ్చును. పాలిటెక్నిక్తో ఉద్యోగ అవకాశాలు ఏమి ఉంటాయి? పరిశ్రమలు డిప్లొమా ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రైల్వే, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్టు, గనులు అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, టీఎస్ఎండిసి, ఇండియన్ ఆర్మీ, నావీ, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, బిహెచ్ఈఎల్, బీడీఎల్, బీఈఎల్, బిఎస్ఎన్ఎల్, డిఫెన్స్, ఎన్టీపీసీ మొదలైన పలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఏడబ్ల్యూఆర్ఏఈ ప్రైవేట్ కంపెనీ,
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు త్వరితగతిన పొందవచ్చు లేదా స్వయం ఉపాధి పరులుగా రాణించవచ్చు. కోర్సులు ఏముంటాయి? పాలిటెక్నిక్లో ఇంజనీరింగ్ డిప్లొమా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇంకా కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, బయోమెడికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్, మెటలర్జికల్, మైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఇంకా హోమ్ సైన్స్, ప్రింటింగ్ టెక్నాలజీ, లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, టెక్స్టైల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ మొదలైనవి. మరిన్ని వివరములకు దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారిని సంప్రదించండి లేదా ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకేమైనా సందేహాలున్నా నివృత్తి కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు. అయితే ఉదయం 10:30 నుండి సాయంత్రము 5 గంటల వరకు మాత్రము రిసీవ్ చేస్తారు లేదా ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కు మెయిల్ కూడా చేసి సంప్రదించవచ్చు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను, ఈ యొక్క నోటిఫికేషన్ను విడుదల చేసిన వాళ్ళు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి, తెలంగాణ సాంకేతిక విద్యా భవన్, మసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028. మరి పాలిసెట్ ఎంట్రన్స్ టెస్టుకు కోచింగ్ అవసరమా అనే అంశాన్ని చూద్దాం. చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు అంటే, నేను 10వ తరగతి సిలబస్లో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, మార్కులు 100% వస్తున్నాయి అని అనుకుంటారు. కానీ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్కు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా ఫరక్ ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ ఎలా అంటే, పరిమితమైన సిలబస్లో పరిమితమైనటువంటి మార్కుల కోసము జరిగే టెస్ట్. ఆ సిలబస్ చక్కగా చదువుకున్నట్టయితే 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో హై స్టాండర్డ్గా క్వశ్చన్స్ అనేటివి కొన్ని లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది అనుకునే విధంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కోచింగ్ అనేది అవసరం. పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల మరి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక కాన్సెప్టును సమగ్రంగా దాని బేసిక్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ స్టాండర్డ్లో వస్తుందో ఆ స్టాండర్డ్కు నేర్చుకోవడం జరుగుతుంది. తద్వారా ఈ ఒక పాలిసెట్ ఎగ్జామ్ కోసమే కాకుండా మున్ముందు రాసే ఏ ఎగ్జామ్కైనా, విద్యాపరమైన ఎగ్జామ్స్ కావచ్చు, ఉద్యోగపరమైన ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్స్ కూడా పనికొచ్చే విధంగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక తక్కువ సమయంలో ఒక కాన్సెప్ట్ను ఎలా నేర్చుకోవాలనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రయోజనంగా ఉంటుంది. స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. వేగంగా చేయాలి. ఒక నిమిషంలో ఒక క్వశ్చన్కు ఆప్షన్ ఐడెంటిఫై చేయాలి, ఇంకా దాన్ని బబుల్ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి సబ్జెక్టు రావడం అనేది కాదు,
తక్కువ సమయంలో ఎక్కువగా ఆప్షన్స్ గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా వచ్చేటువంటిది కాదు. అకాడమిక్ ఇయర్ సబ్జెక్టు తరో ఉన్నంత మాత్రాన రాసే విధంగా ఉండదు. కాబట్టి ఇలాంటి శిక్షణ అనేది ప్రత్యేకంగా తీసుకోవడం వలన మాత్రమే జరుగుతుంది. మరి ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవడము మంచిది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కోచింగ్ అనేది మరి ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి అంటే, ఎక్కడైతే టీచర్స్ పిల్లలను అధ్యయనం చేస్తూ వారి యొక్క నాలెడ్జ్ని అధ్యయనం చేస్తూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ను అనలైజ్ చేసి ఈ రెండింటిని లింకప్ చేసే విధంగా ఉంటుందో అక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఆ ఇన్స్ట్రక్టర్స్ శ్రమించగలగాలి. ఖచ్చితంగా ఒక 10-15 సంవత్సరాల కనీసం 10-15 సంవత్సరాల అనుభవం ఉండాలి. అట్లాగే ఒక అనుభవం ఉంటే సరిపోదు, నిరంతరమైనటువంటి అధ్యయనం చేసేవాడు కావాలి. ఇంకా ఇప్పుడు గత 10 సంవత్సరాల పేపర్లు అయినా అనలైజ్ చేసి విద్యార్థులకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలా వాటిని అటెంప్ట్ చేయాలి అని శ్రమించి చెప్పగలిగినటువంటి ఉపాధ్యాయులు కావాలి. అలాంటి కోచింగ్లో చేరడం వల్ల సాధారణమైనటువంటి విద్యార్థి కూడా అనుకున్నట్లయితే ఎలాంటి ర్యాంక్ అయినా తెచ్చుకోవచ్చు. అయితే మరికొంతమంది సందేహం ఏంటంటే, పాలిటెక్నిక్ అనేది పరీక్ష రాస్తే వస్తుంది కదా, ఈ కోచింగ్ ఎందుకు, ఈ ఫీజులు కట్టడం ఎందుకు అనేది ఉంటుంది. కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతి వారికి పరీక్ష రాసిన ప్రతి వారికి పాలిసెట్ సీటు వస్తుంది, ర్యాంక్ వస్తుంది, సీటు వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది? వాళ్ళు ఇచ్చినటువంటి బ్రాంచ్లో అంటే కోర్సులో, వాళ్ళు ఇచ్చినటువంటి కాలేజీలో వస్తుంది. అంటే ప్రయోజనకరంగా లేని కాలేజీల్లో, ప్రయోజనకరంగా లేని కోర్సులో సీటు వస్తుంది. దానివల్ల జీవితమే వృధా అవుతుంది. అది చాలామందికి తెలియడం లేదు. కాబట్టి మేధావులు, దయచేసి మేధావులు ఎవరైతే ఉంటారో, దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళు దయచేసి విడమర్చి చెప్పినట్లయితే విద్యార్థులు ఒక పనిలో నిబద్ధతతో ఉండి వాళ్ళు ఎంతో ప్రయోజనకరంగా తయారవుతారు. ఒక మంచి ర్యాంకు సాధించినప్పుడు కోరుకున్న కోర్సులో, కోరుకున్న కాలేజీలో సీట్ రావడం వల్ల 100% షార్ట్ టైంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయవచ్చు. పాలిటెక్నిక్ కోచింగ్ కోసం అయితే మమ్మల్ని సంప్రదించండి. సాధన స్టడీ సర్కిల్ గత 3 దశాబ్దాలు అంటే 30 సంవత్సరాలుగా పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాము. నేడు మా విద్యార్థులందరూ ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత విద్యావకాశాల్లో లేదా సమాజంలో ఉన్నత హోదాల్లో రాణించగలుగుతున్నారు. మా యొక్క కోచింగ్ సెంటర్ శ్రీ లక్ష్మీ గణపతి సంతోష్ మాత టెంపుల్ ప్రక్కన, అమన్ నగర్, పెద్దపల్లి. మొబైల్ నెంబర్ 9866112291. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండనట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
తద్వారా మేము ఎలాంటి వీడియోను అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అట్లాగే మీ సన్నిహితులకు ఇతరులకు మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషను అందరికీ పాస్ కావాలంటే మీరు ఒక లైక్ చేయడము, తర్వాత మీకు ఏదైనా నచ్చినట్టయితే కామెంట్ చేయడం అనేది చేయండి. ఏదైనా సరే కామెంట్ మీరు చేసినట్టయితే అది ఇంకొంతమందికి రెఫరెన్స్గా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.